ఒక 4.5 పెట్టేసేయండి అనేది చెప్పారు. చూడండి దీన్ని అనేది కూడా కరెక్ట్గా అనేది మన విధంగా అనేది నెక్ అనేది ఉంది. మనం ఎలా కట్ చేసామో అలాగనే ఉంది చూడండి. షేప్ ఎంత బాగా వచ్చేసిందో. ఎందుకు రావాలి అంటే కనుక షోల్డర్లు అనేది మనం కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువగా అనేది కట్ చేయకుండా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే ఇంకా చేయండి. ఈ రోజు అయితే మన దగ్గరికి అయితే కస్టమర్ వచ్చారండి. పంజాబ్ డ్రెస్ మీద టాప్ కుట్టమని అయితే వచ్చారండి. అది కూడా ఆల్తీ అయితే స్కూల్ యూనిఫామ్స్ కాలర్ ఉంటుంది కదండి, ఈ ఆల్తీ అయితే తెచ్చారండి. కాలర్ తో వద్దాక మామూలుగా టాప్ కుట్టేయండి, నార్మల్ అయితే లేదు, ఇలా స్కూల్ యూనిఫామ్ దే ఉంది అనేసి అయితే చెప్పారు. ఇంకా దీన్ని బేస్ చేసుకొని నార్మల్ నెక్ అనేది పెట్టేసి అలాగే టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా మీకు కూడా ఇలాంటి ఏమన్నా సమస్యలు ఉంటే దీన్ని చూసి అనేది మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి అనేది కుట్టేసుకోవచ్చు అండి. ఇంట్లో లేనప్పుడు పంజాబ్ డ్రెస్ మీద టాప్లు అంటే ఇప్పుడు చాలా తక్కువగా కుట్టించుకుంటున్నారండి. అందరూ అనేది లాంగ్ ఫ్రాక్స్ అవే అనేది ఎక్కువగా కుట్టించుకుంటున్నారు. కానీ కొన్ని క్లాత్లు టాప్లకు అయితేనే బాగుంటాయండి. అంటే కొన్ని క్లాత్లు పంజాబ్ డ్రెస్ మీద వచ్చే టాప్లకు అయితే చాలా బాగుంటాయండి. అందుకోసం అనేసి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తాను. చూడండి మన దగ్గరకు అయితే ఒక కస్టమర్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళైతే ఈ క్లాత్ అనేది తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి మీటర్ అయితే ఉంది 2 అనేది. ఇంకా దీంతో అనేది ఒక టాప్ అనేది కుట్టమన్నారండి. అంటే పంజాబ్ డ్రెస్ మీదకి పంజాబ్ డ్రెస్ అనేది కుట్టమన్నారండి. పైన టాప్ వస్తుంది కదా, అది పంజాబ్ డ్రెస్ది. దానికోసం అయితే ఇది లైనింగ్ అయితే 2 మీటర్లు తెచ్చారు. కానీ ఆల్తీకి మటుకు స్కూల్ యూనిఫామ్ది అనేది ఇచ్చినారండి. కాలర్ నెక్తో అనేది వచ్చేసింది. ఇదైతే ఇలా కాలర్ నెక్తో పొడుగు హ్యాండ్స్ అండి, మోచేతుల వరకు 3/4 అంటారు కదా, ఆ హ్యాండ్స్ అనేది ఇచ్చేసారండి. ఇక కానీ దీంతో అనేది టాప్ అనేది హ్యాండ్స్ ఇంత పొడుగు లేకుండా బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టమన్నారండి. ఇంకా నెక్ వచ్చేసి ఏదన్నా నెక్ పెట్టేసేయండి, ఇట్లా కాలర్ అయితే వద్దండి అనేసి అయితే చెప్పారండి. ఇంకా అందుకోసము అలాగనే వచ్చేసి ఈ డ్రెస్ అనేది పొడవు తక్కువగా ఉంది, కొంచెం పొడవు వెంచి అనేది కుట్టివ్వండి అనేది చెప్పారండి. దీని ఆల్ది తీసుకుంటూ కాలర్ లేకుండా బుట్ట హ్యాండ్స్తో అనేది పంజాబ్ డ్రెస్ది టాప్ పైన టాప్ అనేది కటింగు అలాగే కుట్టే విధానము ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఒకవేళ మీ దగ్గరికి ఇలా వచ్చిన వారైనా లేదా మీ పిల్లలవైనా కానీ ఇంట్లో పంజాబ్ డ్రెస్లు లేకపోయి ఉండొచ్చు, ఇలా స్కూల్ యూనిఫామ్స్ కానీ లేదా రెడీమేడ్ డ్రెస్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఆల్తి పెట్టేసి ఎలా కుట్టుకోవాలనేది మీకు కూడా ఈజీగా అర్థం అవుతుంది కదా అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా చూడండి ఇదైతే ఇలా తిప్పి అనేది వేసేసుకోవాలండి. ఇలా తిప్పేసేసుకొని ఇప్పుడు దీన్ని అనేది మనము కొలుసుకుందామండి. ఇంకా కొలుసుకోవడం అంటే ఇదిగో చూడండి, ఇటువైపు సంఖ దగ్గర నుంచి ఇటువైపు సంఖ దగ్గరికి అయితే తీసేసుకోవాలండి. 20 ఇంచులు అయితే ఉందండి. కానీ ఇక్కడ క్లాత్ అనేది వీళ్ళు కొంచెమే వదిలినారండి, 20 ఇంచులు ఉంది. మనము 22 ఇంచులు అనేది తీసేసుకుందామండి. ఇంకా పొడవు వచ్చేసి ఇంకా దీనికన్నా పొడవు కొంచెం ఎక్కువగా పెట్టమన్నారు కదండి, ఇక్కడ నుంచి అనేది తీసేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి అనేది చూడండి, షోల్డర్ దగ్గర నుంచి అనేది ఇలా పెట్టేసి పొడవు అనేది ఇలా అనేది చూసేసుకోవాలండి, ఇలా అనేది చూసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి చూడండి పొడవు వచ్చేసి ఇంకా పొడవు వచ్చేసి 34 అయితే ఉందండి. ఇంకా 36 అట్లా పెట్టుకున్నామంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి మనము కొలుసుకున్న దాని ప్రకారం అనేది లైనింగ్ మీద అనేది డ్రా చేసుకున్నామండి. మనము లైనింగ్ అనేది ఇలాగ 2 మడతలతో అనేది తీసేసుకోవాలండి. చూడండి ఇలాగ 2 మడతలతో అనేది తీసేసుకొని ఇక దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలండి. ఇప్పుడు అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ 2 అనేది వస్తాయండి. ఇంకా చూడండి ఇలా అనేది మర్చుకున్న తర్వాత మనము పొడవు వచ్చేసి 36 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకున్నామండి. ఇంకా ఇది మడుపు కోంగా అనేది మనకు 35 ఇంచులు అయితే వస్తుందండి. మడుపు కోంగా అంటే మడసంగా అనేది మనకు 35 ఇంచులు అయితే వస్తుంది. అందుకు 36 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకున్నాము. మనము వాళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు కదండి, అందుకు 34 ఉంటే 36 పెట్టాము. కానీ అసలైన క్లాత్ దానికన్నా ఎక్కువగా అనేది మనము కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంకా లైనింగ్ కన్నా మనము కొంచెం ఎక్కువగానే అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి కదండి. ఇంకా ఇక్కడికి వచ్చేకల్లా మనము
డ్రెస్ అనేది నెక్కును అనేది గీసేసుకున్నామండి. చూడండి, ఇది పాప వచ్చేసి 12 సంవత్సరాలు ఉంటాయండి. 12 సంవత్సరాలు ఉంటాయి పాపకైతేనక. ఈ వయసు పిల్లలకైతేనక 2.5 అయితేనక మస్తుగా అవుతుందండి. షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది 2.5. ఇంకొచ్చేసి మనము షోల్డర్ వచ్చేసి ఒక 3.5 పెట్టుకున్నామంటే కనుక సరిపోతుందండి. 3.5 దగ్గర అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అయితే కనుక సరిపోతుందండి. సంఖ దింపు భాగం 6 ఇంచులు. ఇంకా నెక్ వచ్చేసి ఈ పిల్లలకు అనేది 5 ఇంచులు అయితే కనుక మస్తుగా అవుతుందండి. 5 ఇంచుల కన్నా ఎక్కువగా అనేది పెట్టేయకూడదు. ఇంకా 2.5 ఇంచుల దగ్గర ఇక్కడ కింద కూడా అనేది మార్కింగ్ వేసుకొని ఇంకా ఈ 2 అనేది బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలండి. చూడండి, ఇలాగా గీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, సంఖ దింపు భాగంలో కూడా అనేది బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఇలా అనేది గీసుకోవాలి. ఇంకా మనం అయితే మనకు ఎడల్పు వచ్చేసి 22 అనేది తీసుకున్నామండి. 22 ఎడల్పు వస్తేనక ఇక 22లో సగం చేస్తేనక 11 ఇంచులు అయితే వస్తుందండి. ఇక 11 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. చూడండి, 11 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా లేదు మనకు ఇంకా కొంచెం అనేది క్లాత్ ఎక్కువగా ఉన్నయాలి అంటే చిన్నపిల్లలు కదండి, పెరుగుతారు. క్లాత్ ఎక్కువగా తీసుకోవాలంటే ఇంకొక ఇంచి అలాగనేది ఎక్కువగా తీసుకున్నామంటే సరిపోతుందండి. ఎగస్ట్రా క్లాత్ అనేది అలాగనే అనేది ఉంటుందండి. చూడండి, ఇక్కడికి అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ సంఖ రౌండ్తో ఇలా రౌండ్ చేసేసుకున్నామండి. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇంకా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఏ మెడ అనేది నచ్చుతుందో ఆ మెడను అనేది ఇక్కడ అనేది గీసేసుకోండి. ఇంకా చూడండి, నేనైతే ఇంకా ఈ మెడ అయితే ఇంకా గీసేసానండి. ఇంకా మనకు స్టార్ షేప్లో కొంచెం వస్తుంది కదండి, ఆ మెడను అయితే ఇంకా గీసేసాను. వీళ్ళు చిన్నపిల్లలకు వేరే నెక్కులు ఏమైనా హెవీగా పెట్టినా కూడా అనేది చూడడానికి అనేది బాగుండదండి. పాప కూడా అనేది చాలా సన్నగా ఉందండి. సన్నగా ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే నెక్ ఏదైనా డిఫరెంట్గా పెట్టేసామంటే కనుక మనకు అనేది వాళ్ళకు మెడలు అనేది జారిపోతూ ఉంటాయండి. ఇంకా మనం అనేది ఇక్కడ అనేది తీసేసుకోవాలండి. ఇక్కడ అనేది 12 ఇంచులు తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి అనేది ఒక 7 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. అక్కడ అనేది 11 ఇంచులు అనేది తీసేసుకోండి. ఇది వచ్చేసి నడుం భాగం అండి. మళ్ళీ ఇక్కడ నుంచి అనేది ఓపెన్స్ కోసం అనేది 12 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి కూడా చూడండి ఇలా 12 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అయితే వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది చూడండి ఇలా క్రాస్గా అనేది తిప్పేసేసుకోవాలండి. ఇది వచ్చేసి నడుం భాగం అండి. ఇక్కడ నుంచి అనేది ఇంకా ఇక్కడికి వచ్చే లోపల మనకు 12 ఇంచులు కదండి మనకు ఉన్నది, కానీ 13 ఇంచుల దాకా అనేది తీసేసుకున్నామండి. మనకు మడుపులోకి అనేది ఎక్కువగా అవుతుందండి. ఇక్కడ అనేది ఎడల్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా దీన్ని అనేది ఇలా అనేది గీసేసుకోవాలండి. చూడండి, ఇలా గీసేసుకున్న తర్వాత ముందుగా అనేది నెక్ అనేది కట్ చేయకుండా ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి, ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్స్ అనేది ఉన్న దగ్గర అనేది ఇలా ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకొని ఇది వచ్చేసి 2 అనేది వేరు చేసేసుకోవాలండి. ఇదే నెక్ అనేది 2 వైపులా అనేది రాదు కదండి, అందుకు వేరు చేసుకోవాలి. చూడండి, 2 అనేది నేను విడదీసేసాను. విడదీసేసిన తర్వాత దీన్ని అనేది కరెక్ట్గా అనేది వచ్చేటట్టు అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా కట్టామంటే మనకు వచ్చేసి ఇక్కడ మనం గీసిన డ్రాయింగ్ అనేది దీని పైకి అనేది వస్తుందండి. చూడండి, ఇలా అనేది వచ్చేసింది. మనకు ఇలా ఎందుకు రావాలి అంటే షోల్డర్లు అనేది మనం కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువగా అనేది కట్ చేయకుండా అండి కరెక్ట్గా అనేది కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు ఈ డిజైన్ అవసరం లేదండి, ఈ బాక్స్ టైప్లో ఉంది కదా, ఇది వస్తే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెక్ అనేది కట్ చేసుకున్నాము. ఈ నెక్ పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుందండి.
దీన్ని కుట్టుకునే విధానం బట్టించి నీట్గా కుట్టుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది. ఒకటి అంటే కనుక కటింగ్ కూడా అనేది నీట్గా చేసుకోవాలండి, అప్పుడే చాలా అనేది బాగుంటుంది. ఇంకా చూడండి ఈ నెక్ను అయితే కనుక కటింగ్ అయితే చేసేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇంకా బ్యాక్ అంటే కనుక రౌండ్ నెక్ అయితే కనుక సరిపోతుందండి. ఇంకా చూడండి ఇది వచ్చేసి మనము ఇక్కడనే మనకు ఇక్కడ మాత్రం అనేది షోల్డర్ అనేది కరెక్ట్గా రానికి అయితే ఇంకా చూసుకోవాలండి. ఇంకా చూడండి ఇది వచ్చేసి 5 ఇంచులు అలా పెట్టేశాను కదండి. ఇంకా ఇక్కడ వచ్చేకల్లా 6 ఇంచులు అట్లా తీసేసుకున్నామండి. ఇంకా కింది నెక్ అనేది కొంచెము పిల్లలకు అనేది అయినా కానీ వెనక నెక్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అందుకోసం అనేసి నేను 6 ఇంచులు అట్లా అయితే ఇంకా తీసేసుకున్నానండి. ఇంకా దీన్ని అనేది రౌండ్గా చేసేసి మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. మీరు కొంతమందికి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అనేది రౌండ్గా గీయడానికి అయితే రాదండి. ఇలాగ మీరు ఇలాంటి స్కేల్ మీరు ఉపయోగించినారంటే కనుక బాగా నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత రౌండ్గా అనేది మనకు వచ్చేసిందో. అలాగనే అనేది ముందర మేడను అనేది చూసేద్దాము. ఇంకా చూడండి ముందర మేడ కూడా అనేది నీట్గా అనేది వచ్చేసింది. ఇంకా మనము ఈ క్లాత్ పెట్టేసి అనేది మనము అసలైన క్లాత్ మీద అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇలా 2 మడతలతో అనేది మర్చి అనేది వేసుకోవాలి అసలైన క్లాత్. దానిపైన అనేది మనము ఇలా అనేది పెట్టేసుకోవాలండి లైనింగ్ను. ఇలా పెట్టేసి ఇది చూడండి మనము 36 ఇంచులు అనేది లైనింగ్ కట్ చేసాము. ఇది మడుపు కొంగ ఎంత వస్తుంది మనకు 35 ఇంచులు వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే కనుక 38 ఇంచుల దగ్గర అనేది కటింగ్ చేసుకోవాలండి. మడుపు కొంగ అనేది మనకు 37 ఇంచులు అలాగా అనేది వస్తుందండి. మడుస్తాం కాబట్టి మనకు సరిపోతుంది. ఇంకా ఒకవేళ ఎక్కువ తక్కువగా అయినా కూడా అనేది మనం కుట్టేటప్పుడు ఏమన్నా క్రాస్గా అలా వచ్చినా కానీ మనకు కటింగ్లో వంగ అనేది మనకు కరెక్ట్ సైజ్ అనేది వస్తుందండి. 1 ఇంచు అనేది ఎక్కువగానే అనేది తీసుకోండి. ఇప్పుడు అనేది ఇక్కడికి అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి 2 అనేది నేనైతే కటింగ్ అయితే ఇంకా చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటే అండి కటింగ్ చేసుకోవాల్సింది. హ్యాండ్స్ అనేది బుట్ట హ్యాండ్స్ పెట్టమనేసి చెప్పారన్నాను కదా, హ్యాండ్స్ ఒక్కటే అనేది మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి బుట్ట హ్యాండ్స్ కోసం అనేది 2 అనేది తీసేసుకోవాలి. ఇలాగ అనేది 2 మడతలతో అనేది తీసుకోవాలి. చూడండి పొడవు వచ్చేసి 7 ఇంచులు 7.5 ఉందండి. దాదాపు పొడవు వచ్చేసి 7 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. ఇంతమైన అనేది తీసేసుకున్నాము. చూడండి ఇలా మడిచినామంటే కనుక మనకు సరిపోతుంది. ఇలా మడిచినామంటే 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తుందండి. 2 మడతలతో తీసుకొని ఇలా మడిచినామంటే 4 మడతలు అలా అవుతుందండి. దీన్ని అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది మనము 7 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా అనేది తీసేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడికి అనేది తీసేసుకున్నాము. ఇది వచ్చేసి పొడవు అయితే కనుక చూడండి పొడవు అయితే కనుక 22 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నానండి నేను. ఇంకా హ్యాండ్స్ అనేది మనకు బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు కదా, ఎక్కువగా పెడదామనేసి అనుకున్నానండి. వీళ్ళ క్లాత్ ఎంత వచ్చిందో అంతమైన అనేది బుట్ట హ్యాండ్స్ పెడదామనేసి. ఇంకా దీన్ని అనేది ఇక్కడ నుంచి అనేది చూడండి మనం హ్యాండ్స్ ఎలా గీసుకుంటామో అలాగనే అనేది ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇవి మీరు కట్ చేసుకునే ముందు అనేది 1కి 2 అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. చూడండి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది 10 ఇంచుల దాకా అనేది బుట్ట పెట్టేసుకున్నాము. అక్కడికి అనేది ఇలా ఒక డాట్ పెట్టేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి లైనింగ్ వేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇష్టం లేదు అంటే కనుక లైనింగ్ ఏం అవసరం లేదు. ఇంకా హ్యాండ్స్ కూడా అనేది రెడీ అయిపోయినాయండి. ఇంకా ఇప్పుడు అనేది ఎలా కుట్టుకోవాలని అనేది చూద్దాము. చూడండి ఇప్పుడైతే కనుక కుట్టుకున్నాము. కుట్టుకునే ముందు అనేది మనము సంక క్రాస్ అనేది తీసుకోలేదండి. ఇలా క్రాస్ తీసుకోకుండా కనుక హ్యాండ్స్ అన్నా కానీ క్రాస్ తీసుకోవాలి. మనం తీసుకుంటున్నది బుట్ట హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ అనేది క్రాస్ తీసుకున్న అనేది సరిగా రావండి. అందుకోసం అనేసి కొంచెం అనేది క్రాస్ తీసేసుకోవాలండి. అది కూడా ఫ్రంట్ భాగం మాత్రమే అనేది సంక అనేది కొంచెం క్రాస్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా సంక క్రాస్ తీసుకున్నప్పుడు హ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. మనం బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇంకా హ్యాండ్స్ తీసినా సరిగ్గా కనిపించదు అనేసి నేనైతే ఇంకా ఇది ఫ్రంట్ భాగం అనేది సంక క్రాస్ తీసేసానండి. తీసేసిన తర్వాత
ఇంకా ఇప్పుడు అనేది దీన్ని ఓపెన్ చేసుకోండి. అసలైన క్లాత్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసేసుకొని దీనిపైన అనేది ఈ క్లాత్ అనేది పెట్టేసుకుందాము. మీరు పక్కకు జరిగిపోతుంది క్లాత్ అనేసి అనిపించినప్పుడు పిన్నులు పెట్టేసుకోండి, సరిపోతుంది. గుండు పిన్నులు ఉంటాయి కదండి, అవి అనేది పెట్టేసుకోండి. లేదా ఇలాంటి గట్టిగా ఉన్న క్లాత్ అయితే కనుక పక్కకు అనేది జరగకుండా ఉంటుందండి. కానీ అందుకని నేనైతే పిన్నులు అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఉంది చూడండి, ఈ ఎడ్జ్లు అనేది రాకుండా అనేది చూసుకోండి. కొంచెం కింది వైపు అనేది క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కుట్టుకోవాలి. మనము కరెక్ట్గా అనేది పెట్టుకోవాలండి. కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టేసుకోండి. చిన్న కుట్టు పెట్టేసుకొని జాగ్రత్తగా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఈ మూలల దగ్గరకు వచ్చే లోపల సూది అనేది లోపలికి దింపేసేయండి. సూది లోపలికి దింపేసిన తర్వాత క్లాత్ అనేది నీట్గా అనేది మళ్ళీ సర్దుకోండి. సర్దుకున్న తర్వాత మళ్ళీ అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మూలలకు వచ్చిన లోపల మళ్ళీ అనేది సూది లోపలికి దింపేసి మళ్ళీ క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఈ క్లాత్ అనేది పక్కకు కొంచెం అటు ఇటు జరిగినా కూడా మనకనేది నీట్గా రాదండి, కుచ్చు కుచ్చు మాత్రం అయితే కనుక వస్తుంది. మళ్ళీ ఇటువైపు తిప్పేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది చేసేయాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం అనేది ఉన్నిచ్చి అనేది కట్ చేసేయండి. అంత అంటే చివరికి మనం కుట్టేసిన దగ్గరికి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్నామంటే ఇంకా ఖర్చులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఖర్చులు పెట్టేసుకున్నామంటే మనకు మెడ అనేది నీట్గా అనేది వస్తుందండి. ఇలా జారిపోతూ ఉంటుందండి. పొరపాటున కత్తెర కొంచెం అలా అనేసినా కానీ మనకు మొత్తం అనేది రాంగ్ అనేది వస్తుంది. అందుకనే కొంచెం చూసి అనేది కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులు అనేది పెట్టేసుకోండి. మనం కుట్టి ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకు మాత్రమే ఖర్చులు అనేది పెట్టేసుకోవాలి. కొంచెం లోపలికి పెట్టేసినా కానీ మనకు మళ్ళీ నెక్ అనేది మొత్తం వేరుగా వచ్చేస్తుందండి. మళ్ళీ దీన్ని మనం మార్చుకోవడానికి కూడా రాదు. ఇంకా చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే కనుక నెక్ పెద్దగా పెట్టేసామంటే కనుక అంత గలీజ్గా కనిపిస్తుందండి. పెద్దవాళ్ళం అయితే కొంచెం ఏం కాదన్నట్టు ఉంటాం, కానీ చిన్నపిల్లలకి ఏమవుతుందంటే భుజాలు జారిపోవడం అలా జరుగుతుందండి. ఇలా ఖర్చులు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది తిప్పేసుకోవాలండి. లైనింగ్ అసలైన క్లాత్ ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలా లాగినట్టు చూడండి, ఇలా లాగినట్టు అనేసి పట్టుకొని దీనిపైన నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. లాగినట్టు గ్యారెంటీగా పట్టుకోవాలండి. ఈ మూలలకు వచ్చిన దగ్గర అనేది కొంచెం చూసుకొని పాదం కొంచెం పైకి ఎత్తేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. మనము నీట్గా రావాలి అంటే కొంచెం టైం పడుతుందండి. మనము తొందరగా కుట్టకుండా కొంచెం చూసుకొని, అంటే కొన్ని దానిల దగ్గరనే అండి ఇలా చూసుకొని కుట్టేయాల్సింది ఉంటుంది. ఇలా నెక్కుల దగ్గరకు వచ్చిన దగ్గర అనేది చూసుకొని కుట్టేసామంటే నీట్గా ఉంటుంది. కస్టమర్స్ కూడా భలే సంతోషపడతారు నీట్గా ఉంది అనేసి. వాళ్ళు సంతోషపడ్డారంటే మన దగ్గరికి ఎప్పుడూ వస్తారండి. ఇంకా చూడండి, నెక్ అనేది మనకు నీట్గా అనేది వచ్చేసింది. ఇంకా మనం ఇలా అనుకుంటే చాలండి, నెక్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అనేది పైకుట్టు అనేది వేసేసుకున్నామండి. పైకుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ ఎక్కడనే కానీ బయటికి కాని రాకుండా వేసుకోవాలి. కానీ లైనింగ్ అయితే కానరాదండి. ఆల్రెడీ మనము కుట్టు లైనింగ్ మీద కూడా వేసాం కాబట్టి మనకు బయటికి అయితే కానరాదు. కానీ ఎక్కడన్నా కానీ ఇది ఇట్లా క్రాస్గా తిరుగుతుంది కాబట్టి కొంచెం రింగులు తిరిగినట్టు అనేది అవుతుందండి. ఆ టైంలో అనేది మీరు చూసుకొని అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి, ఇలా అనుకోండి. ఇలా అనుకున్నారంటే సరిపోతుంది. అంతా కుట్టంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు చూసుకోండి. ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా నీట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. మనకు మెడ తిప్పేసేటప్పుడు మాత్రమే అండి కొంచెం టైం పట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా తర్వాత అనేది తొందరగా అయిపోతుందండి డ్రెస్సు. ఏ దానికైనాండి, జాకెట్లకైనా కానీ ఏ డ్రెస్కైనా కానీ ముఖ్యంగా అనేది నెక్ అనేది
బాగా రావాలండి. తర్వాత అంతా అనేది నీట్గా దానికే వస్తుంది. చూడండి మనం ఎలా కట్ చేసామో సేమ్ అదే విధంగా అనేది నెక్ అనేది ఉంది. మనం ఎలా కట్ చేసామో అలాగనే ఉంది చూడండి. షేప్ ఎంత బాగా వచ్చేసిందో. ఇలా కొంచెం టైం పడుతుంది. టైం పట్టినప్పుడు చూసుకొని అనేది కుట్టేసామంటే సరిపోతుందండి. ఇప్పుడు అనేది తిరగదిప్పి వేసేసుకోవాలి. ఇలా తిప్పి వేసేసుకున్న తర్వాత మీరు లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది లైనింగ్ను అసలైన క్లాత్ అనేది జాయింట్ వేయాలి. అలా మనం జాయింట్ వేసేటప్పుడు ఒక క్లాత్ అనేది పక్కకు జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి నిలబడిందండి. కానీ కొన్ని క్లాత్లు ఏమవుతుందంటే ఇక జరిగిపోవడం, ఇట్లా ముడత రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇంకా పిన్నులు పెట్టేసుకోండి. ఇది అనేది కింద నీట్గా పడిచేసుకొని తర్వాత అనేది పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. లేదు మీరు కుట్టగలుగుతాము అంటే కనుక ఇలాగ చూసుకొని నీట్గా అనేది క్లాత్ని ఇలా అనుకొని కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాగా దీన్ని ఇలా లాగినట్టు అనేది అనేసేయాలండి. ఇలా నీట్గా అనేది ఇక్కడ ఇట్లా ఇక్కడ చూడండి మనం ఇట్లా ఇది కిందికి ఎలా పడుతుంటే ఇట్లా వేసినట్టుంది కదా, దాన్ని కూడా అనేది ఇట్లా పట్టుకొని ఇలా లాగేసామంటే నీట్గా అనేది వచ్చేస్తుందండి. మనకు లైనింగ్ క్లాత్ టైట్గా రావద్దు, అలా అనేసి లూజ్గా కూడా రావద్దండి. మనకు కరెక్ట్గా అనేది రావాలి. కొంచెం దూరం కుట్టిన తర్వాత ఇలా బాగా క్లాత్ అనేది కరెక్ట్గా సర్దుకొని తర్వాత ఇలా వేసి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి నేను ఇది లైనింగ్ క్లాత్ అనేది ఇట్లా లోపలికి మడిచి అనేది కుట్టు అనేది వేయలేదండి. అందుకోసం ఇక్కడికే స్టాప్ చేస్తున్నాము. ఇక్కడికే స్టాప్ చేసేసి ఇక్కడ దారం అనేది కట్ చేసేసి ఇప్పుడు అనేది మనము లైనింగ్ క్లాత్ అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. మెడ తిప్పేని తొలికే లైనింగ్ క్లాత్ అనేది ఇలా మడిచి కుట్టు వేసేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీరు ముందే వేసేసుకోండి సరిపోతుంది. ఇలా లైనింగ్ క్లాత్ అనేది మడిచి అనేది కుట్టు వేసేయండి. ఇది మడచడం కూడా అనేది ఇలా లోపలికి పడేటట్టు అనేది మడుచుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ చివర కూడా ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి అనేది ఇలా ఇదిలిచ్చినట్టు అనేసేయండి. అప్పుడు ఎక్కడన్నా కానీ కూర్చున్నా కానీ నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అసలైన క్లాత్ని పట్టుకొని ఇలా లాగండి. ముందు ఇలా లాగిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా అనేసి అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది కొంచెం అనేది వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందండి. మీరు ముందుకు జరపకుండా చూసారంటే దీన్ని ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాం అనేది మీకు అర్థం అవుతుందండి. ఇంకా వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కదా అన్నట్టు చూసారంటే ఇంకా మీకు అర్థం కాదండి. ఇలా మడుపులు కూడా ఇలా ఉంటాయండి. వాళ్ళు మడిచి ఇచ్చినప్పుడు అనేది వీళ్ళ దగ్గర కూడా అనేది చూసుకొని ఇలా లాగినట్టు పట్టుకొని అనేది కుట్టండి. మనం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టేసాం కదండి. ఈ గ్యాప్ ఇక్కడ కూడా అనేది అట్నే ఉండాలండి. ఇటు సాగినట్టు అనేది అసలు రాకూడదు. ఇంకా ఇప్పుడు అనేది ఇటువైపు అనేది తిప్పి చూసుకున్నామండి. ఇంకా ఎక్కడన్నా లూజ్ వచ్చిందా ఇంకేమన్నా ఉందా అనేసి ఇంకా చూడండి మనకైతే నీట్గా వచ్చేసింది. ఎక్కడే కానీ లూజ్ కానీ ఏం కానీ అనేది యాడ్నే కానీ రాలేదండి. చూడండి ఇప్పుడు అనేది ఈ క్లాత్ మొత్తాన్ని అనేది ఎగస్ట్రా ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి కట్ చేసేసాను నీట్గా అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని కూడా సేమ్ ఇలాగనే అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇంకొక దాన్ని కూడా కుట్టేసాను. మెడ తిప్పేయడమే కదండి. ఇది రౌండ్ మెడ అనేది తిప్పేసుకోవాలి అంతే. ఇంకా ఇక్కడ అనేది మనం దీనికి ఎలా కుట్టేసామో అలాగనే కుట్టాలండి. ఇంకా రెండు చూపిస్తే కనుక వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోతుంది అనేసి అయితే కనుక చూపించలేదండి. ఇంకా చూడండి ఈ రెండు అనేది షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. ఈ జాయింట్ వేసుకునేటప్పుడైనా కానీ మీరు కరెక్ట్గా అనేది వచ్చేటట్టు అనేది చూసుకోండి. మనకి ఇక్కడ తక్కువ వచ్చినా పర్లేదండి, తక్కువ ఎక్కువగా వచ్చినా కానీ సంఖకెళ్ళి, కానీ ఇటు సైడ్ వచ్చే మెడకెళ్ళి వచ్చేకల్లా కరెక్ట్గా అనేది ఉండాలండి. ఇది ఇలా వంపు తిరిగింది కదండి, ఇలా తిరిగిందానా ఇది కరెక్ట్గా కూర్చోనట్టు అనిపిస్తూ ఉంటుందండి. అందుకోసం అనేసి కొంచెం చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి గ్యాప్ వస్తుంది.
మనకు అలా వచ్చినా కానీ ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఎందుకంటే అది మెడనే మనము ఆ మోడల్లో కట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చాక కొంచెం రబ్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అండి, ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే. ఇంకో కుట్టు దీనిపైన వేసేసుకున్నాము. ఇంకో కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఈ పైన అనేది కుట్టు వేసేసుకోవాలి, అంటే అది కూడా ఎనికి మెడ వైపు అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి పైన ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మీరు ఇవి షోల్డర్లు ఉన్నాయి కదండి, ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత సమానంగా ఉంటే ఏం కాదండి, ఏదైనా ఎక్కువగా ఉన్నా కానీ కొంచెం అది కట్ చేసేసుకోవాలి. ఇంకా అలాగనే వచ్చేసి మనకు ఆల్తీది ఇచ్చింటారు కదండి డ్రెస్సు, ఆ డ్రెస్సు సైజ్ అనేది కరెక్ట్గా షోల్డర్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. కానీ మనకి ఇచ్చినది అయితే ఇంకా కాలర్ది కాబట్టి మనం అయితే ఇంకా దానికి చూసుకోవసరం లేదు. ఇలా కుట్టిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది బుట్ట హ్యాండ్స్ అన్నాను కదండి, హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నామండి. దానికి అయితే ఇంకా హ్యాండ్స్ అనేది ముందే కట్ చేసుకున్నాం కదండి, లైనింగ్ అయితే ఇంకా వేస్తున్నానండి. ఇది కొంచెం క్లాత్ అనేది పీసులు పోతుందండి, చిన్నపిల్లలు కదా కుచ్చుకుంటుంది అంటారు వేసుకుంటే ఇంకా, అందుకోసం అనేది లైనింగ్ వేస్తున్నానండి. ఈ లైనింగ్ కూడా మనము ఇది ఎంత తీసుకున్నామో అసలైన క్లాత్ అంతే లైనింగ్ తీసుకోవాలండి. ఇలా పెట్టేసి స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ కుట్ వేసేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్ అనేది లైనింగ్కి వెళ్ళి అనేది వేసుకోవాలండి. ఇటు సైడ్ వేసుకోకుండా ఇటు సైడ్ మాత్రం వేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇట్లా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇది బుట్ట హ్యాండ్స్ కదండి, తిప్పి అనేది వేసేస్తున్నాను ఊరికే నేను. ఇక పై కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత నేనైతే ఇంకా లైనింగ్ క్లాత్ అనేది సరిపోవట్లేదని జాయింట్లు అనేది వేసేసానండి. అందుకు అనేది ఈ లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ వేసేసుకొని ఎగస్ట్రా ఉన్నది అనేది కటింగ్ చేసేసుకున్నామండి. ముందే కటింగ్ చేసుకున్నామంటే క్లాత్ అనేది కొంచెం అటు ఇటు అనేది రావస్తుందండి. అలా కాకుండా నీట్గా ఉండాలంటే పై కుట్టు వేసేసుకొని తర్వాత అనేది ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం అసలైన క్లాత్ అనేది కరెక్ట్ సైజులోనే కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఒకటే అనేది కట్ చేసుకోవాలి. చూడండి లూజ్ కుట్టు వేసుకొని ఎగస్ట్రా అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ముందు దాటి పెట్టేసుకున్నాం చూడండి, కుచ్చు ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అనేసి. అక్కడ నుంచి అనేది ఇలా చిన్నగా మర్చుకొని అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. నేను చాలా వీడియోస్లలో ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపించానండి, కానీ ఈ వీడియోలో కూడా అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలాగా ఈ పై పక్క అనేది ఫస్ట్ పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చు అనేది ఒకవేళ మీరు ఇలా పెట్టుకుంటా కుట్టలేకపోతే ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ అనేది పిన్నులు అనేది పెట్టేసుకోండి. పిన్నులు అనేది ఇలా పెట్టేసుకుంటా తర్వాత అనేది కుట్టు అనేది వేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇంకా కుచ్చు పెట్టేసుకున్నాము. ఇలా ఒక స్కూల్ డ్రైవర్ ఉన్నదంటే ఇంకా ఈజీగా అనేది పెట్టేసుకోవచ్చండి ఇలాంటి దాంతో అనేది. పెద్దవాళ్ళకైతే కనుక లావుగా ఉన్న వాళ్ళకైనా కానివ్వండి ఇన్ని కుచ్చులు అయితే కనుక బుట్ట హ్యాండ్స్ రావండి. ఎందుకు అంటే కనుక వాళ్ళకు లావు ఎక్కువగా ఉంటారు కాబట్టి క్లాత్ అనేది ఇంత ఎక్కువగా అనేది మనకు మిగలదండి. ఇది చిన్నపిల్లది కాబట్టి పాప చిన్నపిల్ల ఒకటే అండి, సన్నగా ఉందండి, అందుకోసం అనేది క్లాత్ అనేది ఎక్కువగా మిగిలింది. ఇంకా ఎక్కువగా మిగిలినంత అనేది నేనైతే హ్యాండ్స్ అనేది పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి కింది వైపు వచ్చేకల్లా మనము దీన్ని కూడా అనేది ఇటువైపు ఆపోజిట్గా మడుచుకున్నామంటే ఇంకా బుట్ట అనేది ఇంకా ఎక్కువగా వస్తుందండి. లేదా ఒక సైడ్ మడిచినా కూడా బాగానే ఉంటుంది, కానీ బుట్ట అనేది ఎక్కువగా ఇలా పైకి అనేది వస్తుందండి. ఇక్కడ అనేది కూడా 1 ఇంచు గ్యాప్ అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. మనం ఆపోజిట్ పెట్టింటే బుట్ట చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మనకి ఎంత నీట్గా ఉందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకొకటి కూడా అనేది నేను కుట్టేసానండి. ఇవి అనేది మనము షోల్డర్లకు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము.
చూడండి షోల్డర్కి జాయింట్ చేసుకోవడానికి ఇలా వేసుకున్న తర్వాత ఇది అనేది బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి తింది అనేది ఇలా మర్చుకొని అనేది చూసుకోండి. చూసుకున్నారంటే కనుక ఇలా సగానికి మర్చుకున్నప్పుడు ఇక్కడ అనేది ఇలా దాటన్న పెట్టుకోండి, లేదంటే చాక్ పీస్తో అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది అనేది షోల్డర్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు అయినా వేసేసుకోవచ్చు. మీరు ఇలా చుట్టూ కుట్టు వేసేది రాకున్నప్పుడు అయితే కనుక, లేదా మీరు ఇక్కడ నుంచి ఇది ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇలా బట్టి చూసుకున్నారు అంటే కనుక నీట్గా అనేది ఇలా చూసుకోవాలండి. ఏదైనా కానీ మనకు నీట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. మన పని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసేసుకోండి. కొంచెం అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా పడకుండా అటు ఇటు పడిందంటే కనుక బుట్ట అనేది ఒక దిక్కు ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా ఉంటుందండి. అలా రాకుండా అనేది చూసుకోండి. కొంచెం నిదానంగా అనేది కుట్టు వేసుకోండి. ఇంకా చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. మనకు చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా ముందు అనేది ఫస్ట్ ఇలా తీసి చూడాలండి. ఏమన్నా కుట్లు పడినాయా లేక క్లాత్ అనేది ఇలా కుచ్చు టైప్లో ఏమన్నా వచ్చేసిందా అనేది చూసుకొని తర్వాత అనేది ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను ఈ బుట్ట అయినా కదండి 7 ఇంచులు అయితే అట్లా పెట్టేశానండి. మనకైతే 6 ఇంచులు వస్తుంది. కానీ పిల్లల చేతులకు వచ్చేకల్లా ఇట్లా వస్తుందండి 5 ఇంచులు లేదా 4 ఇంచులే వస్తుంది. ఇలా బుట్ట అనేది ఎక్కువగా ఉంటేనే పిల్లలకు అనేది బాగుంటుందండి. మీరు సైజ్ అనేది తక్కువగా అయితే అస్సలు పెట్టుకోకండి. తక్కువగా పెట్టుకున్నారంటే చూడడానికి అనేది అంతగా అనేది బాగుండదండి. ఊరికే బుట్ట కానొస్తుంటుంది కానీ ఇలా పైకి వచ్చినట్టు అయితే అస్సలు కానరాదండి. ఇటువైపు కూడా అనేది హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాము. చూడండి 2 పక్కల అనేది హ్యాండ్స్ అనేది కుట్టేశాను. ఇప్పుడు అనేది మనము స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకుందామండి. ఈ పాప సైజు వచ్చేసండి హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాను. ఒక 4.5 పెట్టేసేయండి అనేది చెప్పారు. చూడండి దీన్ని అనేది కూడా కరెక్ట్గా అనేది మర్చుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా మర్చుకొని ఇలా అయితే ఇంకా చూసుకోవాలి. ఇక్కడ చూడండి 4.5 దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. చాక్ పీస్తో అనేది ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి కొంచెం అనేది రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఇంకా ఇదే ఆల్తే అయితే ఇంకా పెడదాం మనము. ఇక్కడ చూడండి దీనికన్నా కొంచెం తగ్గిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది లూజ్గా ఉంటుందండి స్కూల్ యూనిఫాము. పిల్లలు డైలీ వేసుకునేది కాబట్టి స్కూల్ యూనిఫామ్ అనేది లూజ్గా అనేది కుట్టించుకుంటారండి. ఇంకా ఇదైతే ఇంకా డైలీ వేసుకునేది కాదు కాబట్టి దీనికన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించి అనేది పెడుతున్నానండి. వాళ్ళైతే నన్ను తగ్గిమని అయితే చెప్పలేదండి. మనం కుడుతుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడికి అనేది ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది వేసేసుకోండి. 2 అనేది ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పాప నడుము సైజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. నేను క్లాత్ ఎక్కువగానే కట్ చేశానండి. కానీ మనము ఒకసారి అనేది చెక్ చేసుకున్నాము. చూడండి క్లాత్ అనేది నేను చిన్నపిల్లలు కదా పెరుగుతారనేసి క్లాత్ ఎక్కువగానే పెట్టానండి. మనకు ఇక్కడికి అయితే ఇంకా వస్తుందండి. ఇటు సైడ్ కూడా అనేది మనం మార్కింగ్ అయితే ఇంకా వేసేసుకున్నాము. మళ్ళీ కొలుచుకోవడానికి లేకుండా ఇక్కడికి అనేది మనకు ఓపెన్స్ అనేది వస్తుందండి. ఇక్కడికి మనం ఖర్చు అనేది పెట్టుకున్నాం కదండి ఓపెన్స్ కోసం అనేసి ఇక్కడికి అనేది వర్క్ వస్తుంది. ఇప్పుడు అనేది మనము వీళ్ళ ఓపెన్స్ ఉన్నాయి చూడండి డ్రెస్కు. ఇది స్కూల్ యూనిఫామ్ది కదండి. ఇక్కడ దీనికి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ అనేది ఇలా అనేది పట్టేసుకోండి. ఈ ఓపెన్స్ అనేది ఇలా పట్టుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది ఇలా అనేది పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడికి ఎక్కడి వరకు వచ్చింది అనేది కరెక్ట్గా అనేది చూసుకోవాలండి.
ఇంకా చూడండి ఇక్కడికి అనేది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు కూడా అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా సూది అనేది లోపలికి దింపేసేయండి. దింపేసిన తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి. ఇటువైపు తిప్పుకున్న తర్వాత అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు, ఇలా ఎన్ని కుట్లు కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు అండి. కానీ ఈ కుట్టు మొత్తం వచ్చేసి మనకు ఈ కుట్లోకి మాత్రమే చేరాలండి. ఇక్కడికి వచ్చే లోపల అనేది ఇందులోకి అనేది ఇలా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత మళ్ళీ తిప్పి అనేది ఇంకో కుట్టు వేసేసుకోవాలంటే కనుక వేసేసుకోవచ్చు. చూడండి నేనైతే కనుక ఒక 4 కుట్లు అనేది వేసేసాను. ఒకవేళ టైట్ అయినప్పుడు అనేది ఇప్పుకోవడానికి ఎట్లా ఉంటుందండి. ఇంక ఇలాగనే అనేది ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకున్నాం. చూడండి 2 పక్కల అనేది కుట్టు వేసేసాను. ఇప్పుడు మనం క్లాత్ ఎగస్ట్రా పెట్టిందన్న ఎంత క్లాత్ అనేది వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనము ఇలాగనైనా పెట్టుకోవచ్చండి, లేదా అనేది కొంచెం అనేది కట్ చేసుకోవచ్చు. ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా కట్ చేసామంటే ఇంకా ఈ కుట్లు అనేది పోతుందండి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ నుంచి అనేది మనకు ఎంతవరకు కావాలనేది చూసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా అనేది కట్ చేసుకున్నారంటే కనుక మీకు ఏమవుతుందంటే ఇలా మడిచి కుట్టడానికి అంటే సైడ్లకు మడుస్తాం కదండి, మడిచి కుట్టడానికి అనేది నీట్గా అనేది ఉంటుంది. చూడండి ఎగస్ట్రా ఉన్నది క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఓపెన్స్ కోసము చూడండి ఇలా అనేది మర్చుకోవాలి. ఓపెన్స్ ఎక్కడి వరకు వస్తాయో అక్కడ నుంచి ముందు అనేది మర్చుకొని అనేది ఒకసారి చూడండి. అక్కడ అనేది ఇట్లా మర్చి అనేది చూసేయండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడికి అనేది చూడండి దీన్ని అనేది కూడా ఇలా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత మీరు ఒకవేళ మనకు అర్థం కాదు అంటే కనుక ఇలా పిన్నులు పెట్టేసుకోండి సరిపోతుంది. ఇలా పిన్నులు పెట్టేసుకొని ఈ లైనింగ్ అసలైన క్లాత్ 2 పడేటట్టు అనేది చూసుకోండి. ఒకవేళ లైనింగ్ పెద్దగా వచ్చినా యాలబడినట్టు అనేది ఉంటుందండి. ఇంకా చూడండి యాలవన్నట్టు ఉంటుంది, అలా ఉండకుండా చూసుకోండి. ఇలాగా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇక్కడ అనేది మనము పిన్ను పెట్టేసుకున్నాం కదండి, ఈ పిన్ను అనేది తీసేసుకున్నాము. తీసేసుకొని దీన్ని చూడండి ఇలా లాగినట్టు అనేది అనేసేయాలి. ఇలా లాగినట్టు అనేది ఇలా అనేది వేసుకోవాలండి. ఓపెన్స్ దగ్గరనే కాకుండా కొంచెం దూరంగా కుట్టేసి దీన్ని అనేది ఇప్పుడు సూది లోపలికి దింపేసేసుకోవాలి. పాదం అనేది పైకి ఎత్తేసి ఇలా స్ట్రైట్గా అనేది తిప్పేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అనేది తిప్పేసిన తర్వాత ఈ క్లాత్ను కూడా అనేది స్ట్రైట్గా అనేసేయాలి. అనుకున్న తర్వాత ఇలా మర్చుకోవాలి. అటు సైడ్ ఎలా మర్చుకున్నామో సేమ్ అలాగనే అనేది మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్టి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ అనేది ఇలా అనేది ఒక సైడ్కి తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు మనము ఎలా మడిచి కుట్టు వేసేసామో అలాగనే అనేది ఇటువైపు కూడా అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలా పెట్టేసండి. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకు ఓపెన్స్ అనేది ఎంత నీట్గా అనేది వచ్చేసిందో చూడండి. ఇలా వచ్చేటట్టు అనేది మనమైతే చూసుకోవాలి. ఇలాగనే అనేది ఇంకొక వైపు అనేది వేసుకున్నాము. చూడండి ఇటుపక్క కూడా అనేది వేసేసాను. వేసేసిన తర్వాత మనకు ఇక్కడ కింద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఏమన్నా ఎత్తులు తగ్గులు వచ్చితే కటింగ్ అనేది చేసేసుకోండి. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా అనేది మర్చి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా ఒకవైపు అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకొక వైపు కుట్టు వేసుకునేప్పుడు అనేది వేసుకునే ముందు అనేది ఇలా చూసుకోవాలండి. ఇది కరెక్ట్గా అనేది ఎంతవరకు వచ్చిందో అంతవరకు అనేది ఇది మర్చుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి.
చూడండి ఇలా అనేది మర్చుకోవాలి. రెండు కరెక్ట్ సైజులో ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఒక్కోసారి మనము ఒకటి తక్కువగా ఒకటి ఎక్కువగా మర్చినప్పుడు వేసుకున్నప్పుడు చూడడానికి అనేది గలీజ్గా ఉంటుందండి. అందుకోసం అనేది అది చూసుకొని మర్చుకోవాల్సి ఉంటుందండి. చూడండి రెండు అనేది కుట్టు అనేది వేసేసాను. వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంచాం కదండి, దాన్ని అనేది కొంచెం ఖర్చులు ఇలా పెట్టేసేయాలి. పూర్తిగా అవసరం లేదండి, కొంచెం మనకు కుట్ల దగ్గరికి అనేది పెట్టకండి, కొంచెం అనేది ఇలా పెట్టేసుకోండి. నేను ఇందుకోసమే కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా తీసుకున్నానండి. ఇలాగా రెండు వైపులు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని అనేది తిప్పేసుకున్నాము. చూడండి తిప్పేసాను. మనకు హ్యాండ్స్ కూడా అనేది ఎంత నీట్గా వచ్చేసాయో చూడండి. నాకైతే భలే నచ్చేసిందండి. ఈ డ్రెస్కి అనేది హ్యాండ్స్ అనేది బాగా సెట్ అయిపోయినాయి, ఈ నెక్ అందు అనేసి. ఇక చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. యాన్నే కానీ క్లాత్ కుచ్చు రాకుండా ఏం రాకుండా పొడుగు కూడా అనేది కరెక్ట్గా వచ్చిందండి, ఎత్తులు తగ్గులు లేకుండా. ఇప్పుడు మనము ఇలాగనే పెట్టేసుకున్నామంటే పెట్టేసుకోవచ్చండి, ఒక కుట్టు వేసాం కాబట్టి. లేదా ఇంకో కుట్టు అనేది వారన వేసేసుకోవచ్చండి. పంజాబ్ డ్రెస్ అంటేనక డబల్ కుట్టు ఉంటుంది కాబట్టి ఇంకో కుట్టు అనేది చివర అనేది వేసుకోవచ్చు. ఈ చివర అయితే కనుక వేసేసుకున్నాము. ఈ చివర కుట్టు వేసుకునే ముందు అనేది దారం అనేది తెంపకుండా 4 వైపులు అనేది వేసుకోవాలండి. అది కూడా చివర అనేది వేసుకోవాలి. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాను. మనకు డ్రెస్ అనేది పూర్తి అయిపోయింది. చూడండి డ్రెస్ అనేది మనకు పూర్తిగా అనేది రెడీ అయిపోయింది. కుట్టు కూడా అనేది వేసేసాం కదండి, నెక్ కూడా అనేది భలే వచ్చేసిందండి. మనము ఎలా కటింగ్ చేసామో సేమ్ అలాగనే అనేది నెక్ కూడా వచ్చేసింది. ఇక చూడండి ఎనికి మేడ అనేది మనము రౌండ్ నెక్ అనేది పెట్టేసామండి. ఇక ఏమన్నా పాప సన్నగా ఉంది అనేసి నేను చెప్పానండి, కానీ ఈ పాప వాళ్ళైతే కనుక నాకు వెనక యాంగిల్స్ అనేది ఏం పెట్టమని అయితే కనుక చెప్పలేదు. ఎందుకంటే ఈ క్లాత్ పెట్టడానికి కూడా రాదండి, కేవలం థ్రెడ్ తెచ్చుకొని అయితే కనుక పెట్టాలి. అందుకోసమే వాళ్ళు నాకు ఏం చెప్పలేదు కాబట్టి నేనైతే కనుక ఏం పెట్టలేదు. ఒకవేళ మీ పిల్లలకు భుజాలు జారడం అలా జరిగింది అంటే కనుక ఏమన్నా థ్రెడ్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడడానికి కూడా నీట్గా అనేది కూడా ఉంటుందండి. హ్యాండ్స్ ఒక్కటే అనేది బుట్ట హ్యాండ్స్ పెట్టక్క అనేసి అయితే చెప్పారు. కన్నట్టు అయితే ఇంకా బుట్ట హ్యాండ్స్ అయితే ఇంకా పెట్టేసానండి. ఈ హ్యాండ్స్ కూడా క్లాత్ మనం ఎక్కువగా పెట్టిందన్నా బుట్ట అనేది ఎంత పెద్దగా వచ్చేసిందో చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే భలే అనిపిస్తూ ఉంది. డ్రెస్ కూడా అనేది బుట్టిగా అనేది భలేగా ఉందండి. మనం కొలుసుకున్నట్టు కరెక్ట్గా అనేది పొడుగు కూడా అనేది వచ్చేసిందండి. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇది అక్క అనేసి కామెంట్ చేయండి. తప్పకుండా అనేది నేను రిప్లై ఇస్తాను, లేదా వీడియో రూపంలో అయినా కానీ మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.